ఐదుగురే రీసెంట్గా సర్జరీ చేయించుకోవడానికి వచ్చారు. నేను అందరికీ ఫోన్ చేసి అడిగాను. వాళ్ళల్లో ఒక అతని నెంబర్ మాత్రం స్విచ్ ఆఫ్. మురుగన్, వయసు 43 సంవత్సరాలు, లారీ డ్రైవర్ సార్. బై స్టాండర్డ్ అతని వైఫ్ వనజ. ఇదే అడ్రస్. ఒక రోజు రాత్రి వనజ అనే అమ్మాయి అయితే ఇక్కడికి వచ్చింది. సేలంలో ఉన్న మురుగుని వాళ్ళ చిన్నాన్న చనిపోయాడని చెప్పింది. అప్పుడే వాళ్ళందరూ సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయారు. 2 నెలల నుంచి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఏం తెలియవు. ఫైన్ కట్టిన చలాన్ ద్వారా మురుగన్ వెహికల్ నంబర్ దొరికింది. మీరు సదరన్ క్లేకి వెళ్ళండి. ఓకే సార్. నేను జోష్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ తీసుకొస్తాం. వనజా మురుగన్ పేరు మీద ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఎన్ఓసి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కోయంబత్తూరు ఆర్టీఓలో వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సరే, వనజా మురుగన్ ఫోటో దొరికే అవకాశం ఏదైనా ఉందా? ఈ ఐడి ప్రూఫ్స్ అన్ని డంపింగ్ సెక్షన్కి మార్చేస్తుంటారు. వెతకాలి సార్. మేము వెతుకుతాం సార్. ఓకే ఓకే సార్. చెప్పు జయ. హలో సార్, ఈ కంపెనీకే మురుగన్ వెహికల్ నడిపాడు. కన్నూర్ విరాజ్పేటలోకి ఎక్కువగా నడిపాడు. తనతో హెల్పర్ ఉన్నాడా? లేదు సార్, ఒంటరిగానే. సరే, మీరు వచ్చేయండి. సరే సార్, వచ్చేస్తున్నాం. సార్, దొరికింది. శరవణ కుమార్, కోయంబత్తూర్. అప్పుడు మీరు కోయంబత్తూరుకి వెళ్ళారు. నేరస్తుల కంటే మనం తెలివిగా ఆలోచించినప్పుడే వాళ్ళని పట్టుకోగలం. సార్, నాకు ఆ వనజా గురించి మురుగన్ గురించి ఏమీ తెలియదు సార్. ఆ లారీ మ్యాటర్ నా దగ్గరికి తీసుకొచ్చిందే రాకేష్ గారు. వాడు నా కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు సార్. నేను లారీ కొన్నది కూడా వాడి దగ్గరే. రాకేష్ని పిలుస్తారా? రే తమ్ముడు, ఆ రాకేష్ని పిలవరా. తను ఈరోజు లీవ్ సార్. అలాగా? అడ్రస్ ఇచ్చినా పర్వాలేదండి. రాకేష్ ఇల్లు అలా తెల్లగా వెళ్ళి కూర్చొని పక్క తింటే 2 అవుతుంది. రాకేష్. ఎవరు? ఎవరు కావాలి? ఎవరు? చిన్నాన్న, మురుగన్ వాళ్ళ చిన్నాన్ననే. నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడు మా అమ్మ, తనతో ఉన్నది మా నాన్నో కాదో తెలీదు, నన్ను పనికి పంపించడం మొదలుపెట్టారు. కష్టపడి పనిచేసి నేను సంపాదించిన పైసల్ని మొత్తం ఆయన తీసుకునేవాడు. నేను వయసుకొచ్చాక మురుగన్ మావయ్యతో నాకు పెళ్లి జరిపించారు. నా తండ్రినంటూ చెప్పుకొని తిరిగే ఆ మనిషికి 2 వారాలు బ్రాందీ తాగించినందుకు నన్ను తనకి అమ్మేశాడని మురుగన్ మావ నాతో చెప్పాడు. నేను చాలా మంది ఇళ్లలో ఎంతో కష్టపడి పనిచేశాను సార్. 5 సంవత్సరాల క్రితం లారీ కొనాలని చెప్పి డబ్బంతా తీసుకెళ్లాడు. కానీ లారీ నా పేరు మీద కొన్నాడని తెలిసిన తర్వాత నాకు అతని మీద ప్రేమ కలిగింది. ఆ
తర్వాత కోట నుంచి రసీదులు రావటం మొదలయ్యాకే అతనేంటో అర్థమైంది. ఎలాగైనా ఇందులోంచి త్వరగా తప్పించుకోవాలనుకున్నాను. ఏం చెప్పాడో తెలుసా సార్? బ్రాందీ బాటిల్ ఇచ్చి చేసుకున్న పెళ్లి కదా, అందువల్ల నేను పెళ్ళాన్ని కాదంట. నిజమే కదా సార్? ఆ పాపని ఎలా పోషించమంటారండి?